సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవ్వరు లేరు నాకు ఇలలో, ఎవ్వరు లేరు నాకు ఇలలో. ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా. ఒక అబద్ధానికి ఇంకొక 10 అబద్ధాలు చెప్పి ఈ అబద్ధాన్ని నిలబెట్టుకోవాలని ప్రయత్నం చేస్తారు. ఏమండి, సత్యం ఒంటరిగా నిలబడుతుంది. సత్యానికి 10 సపోర్ట్లు పెట్టినా అది ఆగదు. అసత్యానికి, అబద్ధానికి 10 సపోర్ట్లు పెట్టి ఆపాలనుకున్నా, అబద్ధాన్ని సత్యంగా నిలపాలనుకున్నా నిలవడది. వాడ బెజ్జం పడితే ఆ బెజ్జం పోల్చాలి కానీ ఇంకో బెజ్జం పెడతాడంట, ఈ నీళ్ళు అడ్డుపోతాయంట. తెలివి తక్కువ ఆలోచనలు, తెలివి తక్కువ పద్ధతులు. నీతి, నిజాయితీ, పవిత్రత, మంచి మనస్సాక్షిని కాపాడుకునే అనుభవాలు. యోసేపు జీవితానికి వెళితే అతను అంటాడు, నేను దేవునికి భయపడేవాడిని. శామ్యూయల్ జీవితం అంటాడు, ఇదిగో నా చేతుల్లో లంచం కానీ దానికి మీరు సాక్షులు. ఆమేన్. నాతో ఉంటున్నారే, నన్ను చూస్తున్నారే సంవత్సరాల తరబడి, దానికి మీరు సాక్షులు అని నీవు చెప్పగలవా? నీ భార్య నిన్ను గురించి చెప్పగలదా? ఇతని నోట ఎప్పుడు అబద్ధం రాలేదండి. 2 పిల్లలు వచ్చి నాకు చెప్పారు, ఎస్ఎన్ గారు మాకు ఇప్పుడు 13 ఏళ్ళు అయింది, ఇప్పటికి ఈ రోజుకు కూడా మా తల్లిదండ్రులు కోపంలో మాట్లాడుకున్నట్టు మేము చూడలేదు. మా తల్లిదండ్రులు కోపంతో మాట్లాడుకున్నట్టు కానీ, నువ్వెంత అన్నట్టు కానీ, ఒకరినొకరు చేదరించుకున్నట్టు కానీ మా తల్లిదండ్రుల విషయంలో మేము సాక్ష్యం చెప్పగలం. ఇప్పటికి మేము చూడలేదన్న. 13-14 ఏళ్ళు వయసు వస్తుంది మాకు. అంత చక్కగా వాళ్ళు మా జీవితాలకి మాదిరిగా బ్రతుకుతున్నారు. మమ్మల్ని అబద్ధం చెప్పమంటాం కానీ, మమ్మల్ని సినిమాల చుట్టూ తిప్పడం కానీ మా తల్లిదండ్రులు మాకు చేయలేదన్నా. తల్లిదండ్రుల గురించి ఆ పిల్లలు చెప్తున్న సాక్ష్యం నా హృదయం ఉప్పొంగిపోయి ఆనందంతో నింపిపోయాడు. అట్లాగా ప్రతి కుటుంబాన్ని గురించి మా అమ్మ ఎస్ఎన్ గారు పెద్ద ముచ్చుకేస్తుంది కానీ నోరు శుద్ధి లేదు, వాక్ శుద్ధి లేదు, చెప్పేదంతా అబద్ధాలే. ప్రార్థన రోజైతే మాత్రం తలస్నానం చేసి నోరు బాగా అడిగి పెద్ద బరువులు పట్టుకొని ఎక్కుతుంది సిటీ బస్సు. ప్రార్థన అంటే మళ్ళీ ప్రార్థన నుంచి తిరిగి వచ్చిందంటే మళ్ళీ స్టార్టింగ్, మళ్ళా మామూలే. ఆ కొంపలు ఈ కొంపలు ఆ కొంపలు, ఇదే దరిద్ర బతుకు. అట్లా మీ సంఘాలు పాడైపోతాండి ఎస్ఎన్ గారు అంటాడు ఆమె భర్త, ఆమె కొడుకు. మీ జీవితాల గురించి మీ సాక్ష్యం ఏమిటి? శామ్యూయల్ జీవితంలో అతని సాక్ష్యం ఏమిటి? అతను ఏమంటున్నాడు చూడండి, ఆ వాక్యంలో ఏమంటున్నాడు ఒకసారి గమనించండి. ఎవరి ఎదుట ఉన్నానని చెప్తున్నాడు? చదువు. యెహోవాయును ఆయన అభిషేకము చేయించిన వాడును ఈ దినమున మీ మీద సాక్షులై ఉన్నారని చెప్పినప్పుడు. కాదు, ఎవరి ఎదుట ఉన్నాను, ఎవరి సన్నిధిలో ఉన్నాననే మాటను చూడు అక్కడ. లేదా ఎక్కడుంటే ఇదిగో నేను ఉన్నాను, విశ్వాసం నయంగా ఉన్నారు నీకంటే. అదిగో యెహోవా సన్నిధి అని ఒకటి ఉంది, అభిషక్తుల ఎదుట ఉంది చూడండి. అదిగో చూడు, యెహోవా సన్నిధిని
ఆయన అభిషేకము చేయించిన వాణి ఎదుట. శామ్యూయల్ ఎక్కడ నిలబడినాడో చూడండి, మీరు బాగా గమనించండి. పేకాట వాళ్ళ మధ్యలోకి వెళ్ళలేదు, తాగుబోతాళ్ళ మధ్యలోకి వెళ్ళలేదు, అక్రమ సంబంధాలు ఉన్న కుటుంబాల్లోకి వెళ్ళి అక్కడ విందు ఆరగించి రాలేదు, అపవిత్రమైన బ్రతుకు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని కాస్త పొగిడి వాళ్ళ దగ్గర ఏదైనా డబ్బులు తెచ్చుకోలేదు. నేను ఎవరి సన్నిధిలో ఉన్నాను? యెహోవా సన్నిధిలో. తర్వాత ఎవరి సన్నిధిలో ఉన్నా? ఎవరు ఎదుటిన్నాను? అభిషేకించబడిన, చెప్పండి నోదరు, అభిషేకించబడిన వారి ఎదుట ఉన్నాను. నేను దైవజనుడిని యోసేపు ఏం చెప్తానంటే, దేవుని భయం కలిగి దేవుని ఎదురున్నాను అంటున్నాడు. ఇతను ఇంకొక మెట్టు పైకెక్కాడు. అదేంటంటే అభిషేకించబడిన దైవజనుల ఎదుట నేను ఉన్నాను. ఆమేన్. దేవుడు మీకు అభిషేకించబడిన దైవ సేవకుల్ని ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కొరకు వేరు చేయబడి ప్రత్యేకించబడిన దైవ సేవకుల్ని ప్రభు మీకు ఇచ్చి ఉన్నాడు. వాళ్ళు ఆలోచన చెప్తున్నారు, వాళ్ళు భారంతో మీ కొరకు ప్రార్థిస్తున్నారు. ఈ ప్రార్థనల ఫలితం ఏమిటి? మీకు ఒక మంచి మనస్సాక్షి కలిగి, నా దగ్గర అట్లాంటివి ఏమీ దొరకవు మీకు వెతికినా కానీ అంటాడు. వెతికినా మీకు అట్లాంటివి ఏమీ దొరకవు. మీ ఎద్దు నేను తీసుకోలేదు, మీ గాడిదను నేను తీసుకోలేదు, మీకు మంచి పనులు చేసి పెడతానని డబ్బు తీసుకోలేదు. అట్లాంటివి ఏమీ నా దగ్గర మీకు దొరకవు. నాకొక గుడ్ కాన్షియన్స్, నాకొక మంచి మనస్సాక్షి. కొందరి జీవితాల్లో ఈ మంచి మనస్సాక్షికి ప్రతిగా ఏముందో తెలిసిన? సచ్చిన మనస్సాక్షి, వాత వేయబడిన మనస్సాక్షి. మనస్సాక్షి వాత వేయబడిపోయిందనుకో, ఏమండి, ఆ వాత వేయబడిన దగ్గర ఎంత పొడిచినా నీకు సురుకో ఉండదు. కోళ్ల పందాలు పెట్టారు అక్కడ, వెస్ట్ గోదావరిలో కోళ్ల పందాలు పెట్టారు. ఒకడు ఏం చేశాడు, బాగా తెలివిగలవాడు, ఏం చేశాడు, ఒక కోడిని పెంచి, బెర్స్కోడిని, పందెపు కోడిని. చిన్నప్పుడు నేను ఈ కోళ్ల పందాల్లో తిరిగేవాడినిలే. నాకు మహా సరదాగా ఉండేది. కత్తి కడితే మాత్రం అక్కడే ఉండేవాడిని, భలే సరదాగా ఉండేది. డ్యాగ్ అనేవాడిని, నెమిలి అనేవాడిని, వాటి పేర్లు చాలా ఉన్నాయి. వాడు ఏం చేశాడు, ఈ పందాలు చేసే ఒక వ్యక్తి, వాడు కోడిని కొని రోజు దాన్ని ఒళ్ళంతా పొడిచి 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 ఒళ్ళంతా కాయ కాసిపెట్టేట్టు చేశాడు. ఎందుకు? ఎదురుకోడు వచ్చి కొట్టినప్పుడు ఇది పారిపోకుండా. చూసారండి, ఎదర కోడి వచ్చి కొట్టినప్పుడు దీన్ని ఇది పారిపోకుండా ఉండేటట్లు ఒళ్ళంతా కాయ కాసిపోయేటట్టు రోజు ఒళ్ళంతా సూదులతో పొడిచి 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 ఒళ్ళంతా కాయ కాసిపోయేటట్టు చేసి పెట్టుకున్నాడు. మహా తెలివిగలవాడు. సరే, పందెం వచ్చింది. పందెం వచ్చినప్పుడు వాడు కోడి ఈడు కోడి వదిలారు. వదిలితే ఈ కోడి దాన్ని ఎంత కొట్టినా అది మౌనంగా ఉండదు. దానికి సురుకు తగిలితే కదా దీన్ని కొడుతుంది. దీనికి ఏమాత్రం సురుకు తగిలినా దాన్ని కొట్టేది. దీనికి సురుకేది, దానికి సురుకు లేకుండా వాడు కాయకి కాసిపోయేటట్టు పొడిచి 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 పొట్టి వాళ్ళంతా కాయ కాసిపోయారు. ఇక అది కొట్టి 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 దీన్ని చంపేసింది. అది ఎగిరి ఎగిరి దెబ్బలు వేసింది, ఇది చచ్చిపోయింది. దీనికి కానీ సురుకు తగిలి ఉంటే ఇది ఎగిరి దాన్ని కొట్టింది. దీని ఒళ్ళు కాయ కాసిపోయింది, కొందరి మనస్సాక్షి కూడా కాయ కాసిపోయింది. ఇప్పుడు నేను ఎంతన్నా చెప్పు, ఎన్ని వాక్యాలలో చూపించి ఎంత 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 గట్టికన్నా చెప్పు, ఎన్ని వాక్యాలలో సురుకు తగిలిదని చెప్పు, సయ్యుడుగా. ఎందుకని కాయ కలిపి
మనసాక్షి వాతవేయబడిపోయింది. ఏది? వారం 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 పొడిచి 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 అన్నాయి. ఏసమ్మ గారు మొదటి ఆదివారం పొడిచి, రెండో ఆదివారం వెస్లీ గారు పొడిచి, మూడో ఆదివారం దేవదాస్ గారు పొడిచి, అలా ఇంకొక ఆదివారం మేరకు పొడిచి, ఇక ఏమైపోయినాయి కొన్ని కోళ్ళు రావడం పోవడం, బస్సు అక్కడ తిరగడం, బస్సు అక్కడ ఇదే పని. ప్రజలో కొందరు మనస్సాక్షి వాత వేయబడి మంచి మనస్సాక్షిని పోగొట్టుకుని ఓడ బ్రద్దలైపోయినట్లు బ్రద్దలైపోయి జీవితం నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా దిగిపోతున్నారు. జీవితం బ్యాలెన్స్గా ఊగిసలాడుతూ ఆనందంగా గంతులేస్తూ ఆ సముద్రం మీద అలా ప్రయాణం అయ్యే స్థితి నుంచి కిందకి దిగజారిపోతున్నారు. నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా కంగారు కంగారుగా తలెత్తుకొని తిరగలేక పరిస్థితులు దారుణంగా మార్చబడిపోయి ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లోకి వచ్చేసారు. అందుకే శామ్యూయల్ అంటాడు, నేను దేవుని ఎదుట సన్నిధిలో ద ప్రజెన్స్ ఆఫ్ ద లార్డ్ అభిషేకించబడిన ప్రజల ఎదుట నేను నిలబడ్డాను గనుక నా చేతిలో ఏమి ఆ మోసపు బ్రతుకు, అన్యాయమైన డబ్బు, క్రమం తప్పిన జీవితం నా దగ్గర మీరు వెతికినా కనబడదు. ఈ సంవత్సరపు అంతమందు మీ జీవితంలో ఇలాంటి ఒక ఒప్పుకోలు, ఇలాంటి ఒక సాక్ష్యం మీ బ్రతుకులో కనబడాలని నేను రెండు చేతులు జోడించి దండం పెట్టి చెప్తున్నా. మీ మనస్సాక్షి వాత వేయబడకూడదు. ఆ మనస్సాక్షిలో చురుకుదనం కనబడాలి. నేను ఎప్పుడు చెప్తుంటాను, మరొకసారి కూడా మీకు చెప్తాను, అర్థమవుతుంది. అదే నేను గుడివాడలో ఉన్నప్పుడు ఒక గ్రామానికి వెళ్తుంటాను. అక్కడ ఒకే ఒక కుటుంబం, ప్రభు నమ్ముకున్న కుటుంబం. వాళ్ళు కూడా 25 ఏళ్ల లోపు యవనస్తులైన భార్యాభర్తలు, ఒక్కగానొక పిల్లోడు ఇంతోడు. సడన్గా ఆయన ఎక్కడి నుంచో వస్తున్నప్పుడు మోటార్ సైకిల్ మీద యాక్సిడెంట్లుగా చనిపోయాడు. ఒక్క పిల్లోడిని పెట్టుకుని ఆమె గుట్టుగా జీవిస్తూ ఉంది. ఆ కుటుంబాన్ని ఆధారం చేసుకుని మేము ఆ గ్రామానికి వెళ్ళి వాక్య పరిచర్య చేస్తాం. సాక్షి గల కుటుంబం. సరే, భర్త చనిపోయిన తర్వాత 1-2 సార్లు అటు వెళ్ళాను. ఒకసారి చిన్న మీటింగ్ పెడదామని, ప్రార్థన పెడదామని వెళ్ళాను. నేను అక్కడ సిటీ బస్ దిగాను, చెరువు కట్టిన నడిచి వస్తున్నాను ఇంటివైపు. ఈ ఇంట్లో ఉన్న ఆమె పరిగెత్తుకుంటూ సగం దూరం వచ్చి నా కాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంది. అయ్యా ఏసన్న గారు, నేను తల పైకెత్తి బ్రతకలేనిక ఘోరమైన పాపంలో పడిపోయిందయ్యా. నా జీవితం అల్లకల్లోలం అయిపోయిందయ్యా. ప్రభువుకు అవమానం కలుగు చేశానని ఏడ్చింది. ఏం జరిగిందో ఏమిటో, ఈ జనమంతా వింటారేమో లేనిపోను గొడవ అని, సిస్టర్ మీరు లేని పైకి రండి, మన ఇంట్లోకి వెళ్ళి మాట్లాడుకుంటూ రండమ్మా. నాతో ఉన్నవాళ్ళు కూడా చెప్తున్నారు, అమ్మా ఇక్కడ వద్దు, ఇక్కడ ఆడవద్దు, రోడ్డు ఇంట్లోకి వెళ్ళి మాట్లాడతానండి అని అంటున్నారు. ఆమె తల్ల క్రిందలు అయిపోతే నెమ్మదిగా వాడు భుజం మేము చేసుకుని నెమ్మదిగా తీసుకొచ్చారు. సిస్టర్ ఏం జరిగింది, గోల్ చేయొద్దు, అడవుడు చేయొద్దు, ఊరంతా వింటారు, మీ ఇల్లుని ఆధారం చేసుకొని నేను కొంచెం వాక్యం ధైర్యంగా చెప్తున్నాను అని అన్నా. అన్నయ్య, నాకు పిల్లలు లేనప్పుడు నువ్వే కదా ప్రార్థన చేస్తే ఈడు పుట్టాడు అనింది. అవును కదమ్మా, నాకు గుర్తుందమ్మా అన్న. ఈడన్నయ్య ఈ మురికి కాలంలో మునుగుతున్నాడు. మునిగితే ఏమైందమ్మా అని నేను గాడిద అన్నా. గాడిద అన్నా, దేవుడి ఇచ్చిన బిడ్డని గాడిద అన్నా అని ఏడుస్తుంది. మళ్ళా నువ్వు చేసిన ఘోరమైన పని ఇదేనా అన్న. ఇదేనా, నేను ఇంతకు మించి ఏం చేస్తానన్నా నిన్ను. దేవుడిచ్చిన బిడ్డని
గాడిద అనింది, అంతకుమించి ఏ పాపము చేయలేను. అందుకు అంత ఏడుపేడ్చి కింద పడు దొరలాడు, అమ్మో తలెత్తుకొని తిరగలేను, ప్రభువా నేను నా జీవితం ఏంటి, నా రక్షణ కోల్పోయేటట్టు నన్ను ఏడుస్తావు. అప్పుడు నేను ఆమెకి అంటే అన్నావులే అని అనలా. నీ కొడుకే కదా అంటే అన్నావులే, ఆడెంత చిన్నవాడు కదా అంటే అన్నావులే అని నేను అనలా. ఎందుకంటే మనస్సాక్షి వాత వేయబడిపోద్దేమో. నేనంటే రేపు ఇంకొక మాట అంటది. ఇప్పుడు ఈరోజు గాడిద అనిందా, రేపు గాడిద కొడుకు అంటది, ఇంకొక మాట వేస్తే అంటది. అందుకని ఈ మాట అన్నందుకే నేను ఏమన్నా ఆలోచనాను అనకూడదు. అన్నగారు 3 రోజుల నుంచి అడుగుతున్నారు అన్నగారు. ఏడితే కాదు, ఒక రోజంతా ఉపవాస ప్రార్థన చేయి గట్టిగా, ప్రభు గారికి క్షమాపణ అడుగు. అట్లాగే అన్నయ్య ఈరోజు వద్దు, మేము వచ్చాం కదా ఈరోజు మాకు ఒడిపెట్టు, రేపటి నుంచి ఉపవాస ప్రార్థన చేసుకోమా. ఇప్పుడు అప్పుడే స్టార్ట్ చేసేటట్టు ఉన్నాను ఉపవాస ప్రార్థన, ఇక మాకు నచ్చకుండా రేపటి నుంచి ఉపవాస ప్రార్థన ఉన్నాం. ఆమె అంటే అర్థం ఏంటి? ఆమె మనస్సాక్షి చాలా చురుగ్గా ఉందన్నమాట. ఏ చిన్న పొరపాటు జరిగినా చూపులో కానీ, మాటలో కానీ, తలంపులో కానీ, ప్రవర్తనలో కానీ ఏ చిన్న ఫాల్ట్ వచ్చినా సరే, చిన్న సమస్య వచ్చినా సరే వెంటనే ప్రభు సన్నిధికి వెళ్ళిపోవాలి. ప్రభువా నాకు నేను నాటి దానికి ఈ పాడు బుద్ధి వచ్చింది ఏంటి ప్రభు అని గుండెలు బాదుకొని ఏడ్చుకుంటుంది. ఒకసారి మీరు ఆలోచించండి. తాను కన్న తన కొడుకుని 3 సంవత్సరాల వయసున్న వాడిని గాడిద అన్నందుకే ఆమె అంత బాధపడి ఉపవాస ప్రార్థన చేసుకుని పశ్చాత్తాపురాలై ఇక మీద ఆనను అని తీర్మానం చేసుకుంది. మరి మీ విషయం ఒక్కసారి ఆలోచించండి. సినిమాకు పోయి వచ్చింది, సినిమాకు పోయే సంగతి వాళ్ళ ఊళ్ళో వాళ్ళు 10 మందికి తెలుసు. ఆయన ఇక్కడికి వచ్చింది, ప్రభు బల్లకి చిత్తపడండి, వరుసలుగా కూర్చోండి అని ఇటు కూర్చున్న మనిషి సడన్గా తిరిగి మోకరించి చెట్టు పెట్టేసింది. ఆ పక్కన ఉన్నామంటదే, సినిమాకు పోయేస్తే దీంట్లో ఎందుకు ఉంటావు, నేను పోయి శాపం తెచ్చుకుంటామంటే, నువ్వు తెచ్చుకుంటావు, నేను కాదు తెచ్చుకునేది. వాళ్ళు ఎవరు తీసుకెళ్తే వెళ్ళాను, నేను కానీ డబ్బులు ఖర్చు పెట్టిపోయాను సినిమాకే ధర్మాయి అని ఆ అమ్మాయి అనింది. ఆ అమ్మాయి నా దగ్గరికి వచ్చి చెప్పింది, అన్న సినిమాకు పోయొచ్చి ప్రభు బలలో కూర్చొనుందని. నేను ఇక్కడ ఏం చెప్పానమ్మా, ప్రభు బలలో అర్హత కలిగిన వాళ్ళే కూర్చోండి, అర్హత లేకపోతే కూర్చోబోకండి, పశ్చాత్తాపడి తీర్మానం చేసుకుంటే ఇక మీట ఆ పనులు చేయకుండా జాగ్రత్త పడండి అని చెప్పాను కదమ్మా. మరి అర్హత లేకుండా దీంట్లో పాలు పొందితే రోగాలు వస్తాయి, అవి దీర్ఘ రోగాలుగా మారుతాయి. బైబిల్లో ఉన్న మాట చదివి చెప్పాను కదమ్మా. కొంతమంది క్రమం తప్పి అక్రమాలను చేస్తూ కూడా దీంట్లో ప్రవేశిస్తే కొంతమంది హఠాత్తుగా చచ్చిపోతారు అని బైబిల్లో రాసింది. ఎన్ని చెప్పాను కదమ్మా. వినకపోతే నేనేం చేయను, దేవుడికి అప్పచెప్పేస్తా. చూడండి, మనస్సాక్షి లేకుండా సచ్చిన మనస్సాక్షి, కుళ్ళిన మనస్సాక్షితో కొంతమంది ప్రవర్తించే ఆ ప్రవర్తన పరిశుద్ధాత్ముడు గుర్తించి ఈ రోజున ఈ హెచ్చరికను మీకు ఇస్తున్నాడు. మీ మనస్సాక్షిని సరి చేసుకొని మంచి మనస్సాక్షిగా మీరు బ్రతుకుతారా, లేక ఆ కంపు కొడుతున్న మనస్సాక్షిలోనే, సచ్చిన మనస్సాక్షితోనే మీరు మీ జీవితాన్ని గడుపుతారా? మనస్సాక్షి వచ్చిన తర్వాత నేను చెప్పాను కదా, చావటం అంటే వాత వేయబడిపోయింది, కాయకేసిపోయింది. ఎంత నా బోడు ఏమీ ఆలోచించండి ఒకసారి. దేవుని ఎదుట, దేవుని ప్రజల ఎదుట
మీ ఊళ్ళో ఆ పక్క అమ్మాయి చెప్తున్నా, నువ్వు సినిమాకి పోయి వచ్చామ్మా అమ్మ, ఇంట్లో ఉండొద్దంటే నిదా అని మలిగినాడు. ప్రేమగల తండ్రి, ప్రభువా నీకు స్తోత్రములు. జీవితంలో గమ్యం లేకుండా ఇటు అటు తిరిగి ఇటు అటు చూసి ఎన్నో చిక్కు సమస్యల్లో ప్రజలు నలిగిపోతూ ఉంటుండగా కన్నులెత్తి మీ వైపు చూడాలని, మీ అలవాటు మా అలవాటుగా మార్చబడాలని మీరు మమ్మల్ని లేఖన భాగాల్లోంచి హెచ్చరించినందుకై స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఏ ఒక్కరు కూడా దరిద్రతలోను, అప్పుల బాధలోను, అక్రమాల్లోనూ పడకుండా పవిత్రత కొరకు సమృద్ధిగా నీకు సాక్షిగా బ్రతుకున్నట్లు సహాయం చేయమని, ఘనత, మహిమ, ప్రభావాలు నేను మాత్రమే పొందుకోమని నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. నీతి కిరీటం దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు, నీతి కిరీటం దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు విశ్వాసము కాచినాము, జయ జీవితము ఇచ్చినావు, విశ్వాసము కాచినావు, జయ జీవితము ఇచ్చినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవ్వరు లేరు నాకు ఇలలో, ఎవ్వరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా. సర్వోన్నతుడా